విశ్వామిత్రుడు బ్రహ్మర్షి చంద్ర, తమరు మాకు కూర్చున్న ఈ దివ్యమైన విందుకు మీకు కృతజ్ఞతలు. ఇక నా చిన్న కోరిక, నేను తమకు ఎన్ని గంగ గోవులు కావాలన్నా అన్ని లక్షల గోవులను సమర్పిస్తాను. ఈ కామధేనువును మాత్రం నాతో వదలండి అన్నాడు. దానికి మహారాజా, నేను లక్షలాది సంవత్సరాలు గావించిన నా తపోఫలమే ఈ కామధేనువు. దీనిని ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వను. మహాత్మా, బంగారు పట్టీలు, స్వర్ణమయమైన మంగళకరఘంటాలు, 4000 భద్రజాతి దంతవళాలు, తెల్లని పాలమిగడ వంటి గుర్రాలతోనున్న వేలాది రథాలను, ఆలమందలను మీకిస్తాను. ఈ ధేనువు నాకొక్కటి ఇవ్వండి అని అడిగాడు. దానికి వశిష్ఠుడు, ఈ ధేనువు నా పంచప్రాణాలతో సమానమైంది, దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు వశిష్ఠుడు. ఆ మాటలతో విశ్వామిత్రుడు ఆగ్రహావేశముతో కామధేనువును లాక్కొని వెళ్ళుచుండగా అది అతిధీన వదనముతో వశిష్ఠ మహర్షిని చూచింది. మహర్షి, ఇతడు గొప్ప సేనగల మహారాజు, ఇతనిది ఎదిరించడానికి మన దగ్గర ఏముంది? మనం ఇతన్ని ఏమీ అనకూడదు. మహర్షివర్య, తమకు తెలియంది కాదు. బ్రాహ్మీ తపోశక్తి ముందు ఈ క్షాత్రశక్తి ఏ పాటిది? తమరు అనుజ్ఞ ఇచ్చి తపోశక్తి ఇచ్చి నన్ను పంపండి. ఈ దుష్టరాజు బలమేంటో చూస్తాను. దానికి మహర్షి అంగీకరింప తప్పలేదు. దిక్కులు పిక్కటిల్లేటట్టు ఆ కామధేనువు అంబా అని అపూర్వమైన భయంకర శబ్దము గావించింది. ఆ శబ్దముతో లక్షల కొలది వీర సైనికులు ఉద్బంధించారు. విశ్వామిత్రుని సేనలను నేలకూలుస్తున్నారు. వారి బాణ పరంపర ఏమీ చేయకపోయాయి. విశ్వామిత్రుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యములతో సేనలను చంపుతున్నాడు. 100 విశ్వామిత్రుని కుమారులు వీర విక్రమ కళాకౌశములతో వశిష్ఠ మహర్షిపైకి రాగా మహర్షి వారిపై హుంకారము గావింప వారందరూ భస్మరాశి అయ్యారు. అప్పుడు విశ్వామిత్రునికి క్షాత్రావ బలము కన్నా బ్రాహ్మీ బలము మిన్నయని తెలిసి తపస్సు చెయ్య ప్రారంభించాడు. 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరాన్ని కోరమనగా సమస్త ధనుర్వేదాన్ని తమరు నాకు అనుగ్రహించమన్నాడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. దాంతో విశ్వామిత్రుడు బలగర్వముతో వశిష్ఠ మహర్షి ఆశ్రమమన్నంతా దగ్ధము గావించాడు. అది చూసి మహర్షి, ఓరి మూర్ఖుడవై నిష్కారణంగా నా ఆశ్రమం అంతా కూడా నాశనము గావించావు. దీనికి ప్రతిఫలము నీకు కలుగుతుంది అని ముల్లోకాలను అల్లకల్లోలము గావించు తన బ్రహ్మాండాన్ని అతని ముందుంచాడు. ఇక విశ్వామిత్రుడు తనకు పరమశివుడు ప్రసాదించిన ఐంద్రవారుణ, ఆగ్నేయ, పాశుపత, గాంధర్వ, పిశాచకాలపాస మొదలైన ఎన్నో అస్త్రాలను ప్రయోగించాడు. అవన్నీ నిర్విర్వమయ్యాయి. చివరకు బ్రహ్మోస్త్రము వేశాడు. అన్నీ ఎందుకు కొరకకుండానే పోయాయి. దానికి విచారించి, నా క్షాత్రవ బలము ఈ వశిష్ఠుని బ్రహ్మీ బలం ముందు ఎందుకు కొరగానిదని దక్షిణ దిక్కుగా ప్రయాణము కట్టి తపస్సు చేయసాగాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గాఢ తపస్సు చేయగా బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, నీవు ఈ తపస్సు వలన రాజర్షి శ్రేష్ఠుడవయ్యావు అని అంతర్హితుడయ్యాడు. ఏమీ, ఇంత ఘోర తపస్సు చేసి రాజర్షిన? అప్పుడు పట్టు వీడక బ్రహ్మర్షి పదము సంపాదించిన వరకు తపస్సు గావిస్తాను అని మరలా తపస్సు చేయ పూనుకున్నాడు విశ్వామిత్రుడు. సమాధిగ్రస్తుడయ్యాడు. అప్పుడే సూర్యవంశ మహారాజు త్రిశంకుని మానవ శరీరంతో దేవలోకానికి పంప దేవతలు ఆ రాజును క్రిందకు త్రోయగా ఆయన స్వర్గం నుండి విశ్వామిత్రుని మహత్వము వలన స్వర్గానికి భూమికి మధ్యలో 2వ స్వర్గము సృష్టించి త్రిశంకు మహాచక్రవర్తిని ఆ స్వర్గమునందు నిలిపిన అపరబ్రహ్మ ఈ విశ్వామిత్ర బ్రహ్మర్షి.